First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నాను రమణేశ్వరం అనే ఆలయం దగ్గర. ఈ ఆలయం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఉంది. అయితే ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్ కి సుమారుగా 70-75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మామూలుగా ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి చెప్పాలి అని అంటే, ఇక్కడ 3 అడుగుల ఎత్తైన బంగారు సువర్ణ లింగం, శివలింగం అనేది ఉండటం ఇక్కడ ప్రత్యేకం. ఇంకా మనం స్వయంగా శివుడికి అభిషేకం చేసుకునే విధానం కూడా ఇక్కడ ఉంది. మనం మామూలుగా ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో మొక్కులు మొక్కుతూ ఉంటాము ఆ కోరికలు తీరడం కోసము. అయితే ప్రత్యేకించి ఇక్కడ మొక్కు శివలింగం అని చెప్పి కూడా ఒక శివలింగం అయితే ఉంది. ఇంకా మనకు రకరకాలుగా అంటే ధనానికి సంబంధించి శివలింగంకి అంటే ఒక 100 నాణాలతో అభిషేకం చేయటము, ఆ తర్వాత అందులోంచి ఒక 8 నాణాలు మనం ఇంటికి తీసుకెళ్లడము, అంటే అష్టలక్ష్ములు అంటారు కదా, అలా 8 నాణాలను ఇంటికి తీసుకెళ్లి మన ఇంట్లో గనక పెట్టుకుంటే మనకు ఐశ్వర్య ప్రాప్తి కలగడము. ఇలా ఈ ఆలయంలో ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా కూడా ఎన్నెన్నో విశేషాలతో దాగి ఉన్నదే ఈ ఆలయము. అయితే ఈ ఆలయం గనక మీరు దర్శించాలి అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా ముందు నాతో పాటు రండి. ఆలయాన్ని మీరు నాతో పాటు దర్శించుకునే ప్రయత్నం చేద్దరు. కానీ ఆ తర్వాత మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, పదండి నాతో పాటు స్వామివారిని దర్శించుకుందాం. ఆలయంలో ఎటువంటి ఉప ఆలయాలు ఉన్నాయి, ఇంకా మామూలుగా 2000 శివలింగాలు అన్నారు, ఎక్కడెక్కడ ఏ శివలింగాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. మేమున్నాం ఇప్పుడు ఇక్కడ 9 అడుగుల శ్రీచక్రం దగ్గర. మామూలుగా మనం చూస్తున్నాం ఇంత ఎత్తైన శ్రీచక్రాన్ని మనం ఎక్కడ కూడా చూసి ఉండము. ప్రపంచంలోనే ఎక్కడ లేని 9 అడుగుల శ్రీచక్రం అనేది ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఈ ఒక్క శ్రీచక్రమే కాదు, మనం చూసుకుంటే కనుక చుట్టూరా అంతా కూడా ఈ ప్రాంగణంలో దాదాపు సుమారుగా 200కు పైన శ్రీచక్రాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆ విశిష్టత అంతా కూడా ఇప్పుడు మంజుల గారిని అడిగి తెలుసుకుందాం. మంజుల గారు చెప్పండి, మామూలుగా ఆలయంలో ఎక్కడైనా ఉన్న 1-2 శ్రీచక్రాలు పూజ చేసుకునే వరకు మాత్రమే ఉంటాయి, కానీ ఇన్ని శ్రీచక్రాలు, ఇంత ఎత్తైన శ్రీచక్రం అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. దీని గురించి తెలియజేయండి. అంటే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారికి బాలత్రిపుర సుందరి అమ్మవారు ఒక సంకల్పం ఇచ్చారు అన్నమాట. సంకల్పం ఇచ్చి 100 రోజుల్లో 1000 శ్రీచక్రాలు పెట్టాలి అని చెప్పేసి ఒక సంకల్పం ఇచ్చారు. సో భక్తుల ఆయన సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఇంకా ఆయన అసలు ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా 1000 మంది భక్తులతోటి 100 రోజుల్లోని ఈ టాస్క్ అంతా ఫినిష్ చేశారు. ఎన్ని ఉన్నాయండి సుమారు? మొత్తం 1008 శ్రీచక్రాలు. 200లకు పైగా అనుకుంటున్నా. ఇక్కడ 257 శ్రీచక్రాలు ఉంటాయండి. మిగతా మొత్తం టెంపుల్ అన్ని కలిపి 1008 శ్రీచక్రాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ దీంతో కలిపి మొత్తం 1008 శ్రీచక్రాలు ఉంటాయి. మామూలుగా అంటే కుంకుమార్చనలు అవన్నీ రెగ్యులర్ గా జరుగుతుంటాయా? ప్రతిరోజు చేస్తారండి. ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. భక్తులు వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ కుంకుమార్చన చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, దానికి ఫీజు ఏమైనా ఉంటుందా ప్రత్యేకించి, లేదంటే మనం ఎలాగో ఎంట్రీలో తీసుకుంటున్నాం కాబట్టి కుంకుమార్చన అంటే స్పెషల్ గా మనము 100 నామాలతోటి చేసిన 100 నామాలతోటి అమ్మవారి నామాలతోటి చేసుకునే విధంగా ఉంటుందండి. కొంచెం ఫీజు నామినల్ ఫీజు ఉంటుంది, ఎక్కువే ఉండదు. సో అది పే చేసుకుని మనం కుంకుమార్చన చేసుకోవచ్చు. ఓకే, మనం మిగతా ఆలయంలో మిగతా వాటి గురించి కూడా మాట్లాడుకుందామా మరి చూస్తూ? ఓకే అండి.
మంజుల గారు, మామూలుగా ఆలయంలోకి రాగానే అమ్మవారిని చూసి ఇటువైపు తిరగగానే అంతా ఒక దగ్గర మనమైతే ఎలా గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం కనిపించింది. సైడ్ చూడగానే లెఫ్ట్లో అందరూ దేవుళ్ళు దేవతలు అందరూ కూడా ఉన్నారు. ఏంటండి ఇలా, అంటే ఎందుకని? ఇది ఆదిపరాశక్తి అమ్మవారి సన్నిధానం అంటారండి. ఇది ఒక సభలాగా ఏర్పాటు చేశారనమాట. అందరు ఆవిడ అక్కడ కూర్చుని వీళ్ళందరికీ ఏదో ఆదేశం ఇస్తున్నట్టు, ఇది చెయ్యండి ఇది చెయ్యండి అని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నట్టు కూర్చుంటుంది. అలాగే ఏర్పాటు చేశారు గురువు గారు కదా. ప్లస్ ఇక్కడ ఉండాలండి అన్ని అమ్మవారి అవతారాలు, అలాగే శివుడు అవతారాలు అందరూ ఉంటారండి. మీరు ఎక్కడ చూడని మీకు తెలియని శివుడి అవతారాలు కూడా ఇక్కడ ఉంటాయి, మీకు చూపిస్తాను కదండి. వీరభద్రుడు, భద్రకాళి కూడా పేర్లు ఉంటాయి. అవి ఉట్టిగా పేర్లు చదవడంతో పాటు జస్ట్ ఓం శ్రీ శైలపుత్రి దేవి నమః అనడం వల్ల ఆ నామాన్ని స్మరించిన ఫలితం కూడా వస్తుంది. ఉట్టిగా శైలపుత్రి అనకట అలా నమః, ఇవన్నీ శివుని నవదుర్గలు అంటారండి. అమ్మవారిది ఒక్కొక్క స్టేజ్ లో లైఫ్ లో ఒక్కొక్క స్టేజ్ అన్నమాట. శైలపుత్రి, బ్రహ్మచారిణి, శివుడి కోసం తపస్సు చేస్తున్న బ్రహ్మచారిణి అన్నమాట. ఇలా చంద్రఘంటాదేవి పెళ్లి టైంలో, కూష్మాండాదేవి, అలాగే స్కందమాత అంటే కూర్చుంటే ఎలా ఉంటారో అలా ఉంటుంది. అంత అందంగా ఉంటుంది, అసలు చూస్తే కళ్ళు తిప్పలేము అనమాట. కాశీ అన్నపూర్ణాదేవి. అలాగే ఇక్కడి నుంచి మనకి దశమహావిద్యలు స్టార్ట్ అవుతాయి. మనకి దశమహావిద్యలు అంటే మామూలుగా మనం ఏంటి రుద్ర దేవతలు ఇలా ఉగ్రంగా ఉంటారంటే, చూడండి ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా ఉగ్రంగా ఉండరు. అందరూ అందంగా నవ్వుతూ చక్కగా చూడేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు దశమహావిద్యలు దశ భైరవులు. దశమహావిద్యల హస్బెండ్స్ కానీ హస్బెండ్స్ తో కూడి ఉన్న దేవతామూర్తులు ఇలా ఎక్కడ లేదు అసలు. దశమహావిద్యల విగ్రహాలే మనకి ఎక్కడ లేవు. అలాంటిది ఇన్ని 7 feet ఇవి ప్లస్ విత్ మన హస్బెండ్స్ కూడా ఉండడం అనేది అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు అన్నమాట. దశమహావిద్యలు ఇలా గురువు గారి వీళ్ళందరికీ అసలు దశ భైరవులు అంటే ఎవరికి తెలియదు, చాలా తక్కువ మంది తెలుస్తుంది. వాళ్ళందరి గురించి పరిశోధించి వాళ్ళ పేర్లు ఏంటి, అసలు ఏంటి వాళ్ళ పేర్లకు మీనింగ్లు ఏంటి అన్ని మాకు ఒక 4 months వరకు మా క్లాసెస్ చెప్పారు ఒక్కొక్క భైరవుడి గురించి. అసలు తారాదేవి ఇందాక చెప్పారు కదా గురువు గారు, రమణ మహర్షి శిష్యుడు కావకంట మహాగణపతి అని. ఈవిడ గురించే ఆవిడ బీజాక్షరం కోసం చాలా తపస్సు చేస్తాడు అన్నమాట. డబ్బులు ఇవ్వమని అడిగారు కామాఖ్య వెళ్తే అని చెప్పి. ఓకే ఓకే. త్రయంబక భైరవ మహామను మృత్యుంజయ మంత్రము అయినది అన్నమాట. మనం చదువుతాం కదా, మృత్యుంజయ త్రయంబక భైరవాయ నమః. ఓకే. అలాగే మనం ఇందాక చెప్పాం కదండి, ఒక్కొక్క బీజాక్షరాలు ఒక్కొక్క అమ్మకి ఒక్కొక్క. హ్రీం అంటే భువనేశ్వరి దేవి బీజాక్షరం అన్నమాట. ఓకే. అది ఉపదేశం తీసుకుని గురువు గారితో తీసుకుని మనకు చేస్తే చాలా చాలా ఫలితాలు ఉంటాయి. ఉట్టిగా స్మరించిన దానికంటే కూడా ఉపదేశం అనేది చాలా. ఈవిడ చిన్నమస్తాదేవి అండి, చూడండి తల ఉండదు తనకి. హెడ్ అంటే కుండలిని శక్తిని జాగృతం చేసుకోవడం కోసం ఈవిడిని పూజ చేస్తారన్నమాట. చిన్నమస్త అంటే హెడ్ కట్ అయిన దేవత అని, అంటే ఆమె అహంకారాన్ని తీసి పెట్టేసింది. కబంధ భైరవుడు. డాకిని వర్ణిని ఆవిడ నుంచి వచ్చిన దాన్ని తీసుకుంటూ ఉంటారు అన్నమాట. ధూమవంత భైరవుడు, ఈమె ధూమావతి అమ్మవారు. ధూమ్ ఇక్కడ మంత్రాలు, బీజాక్షరాలు. ధూమావతి. ఏకవక్తర బగళాముఖి అమ్మ. ఈ బగళాముఖి అమ్మవారి గురించి కూడా తెలుసు, విన్నారేమో. వారాహి బగళాముఖి ఎక్కువ ఉన్నారు, చూద్దాం.
మతంగ భైరవుడు, మాతంగి అమ్మవారు. ప్రతి అమ్మవారు కూడా ఎంతో నవ్వుతూ చూడండి. ప్రతి విగ్రహం కూడా అమ్మవారు అయినా అయ్యవార్లైనా ఇద్దరు కూడా చాలా కళ్ళ తెలిసిపోతుంది కొట్టొచ్చు సజీవంగా ఇక్కడ ఉన్నట్టే అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఈమె బాలా త్రిపుర సుందరి అమ్మ. మనకు నవరాత్రుల టైంలో ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రాంతంలో అలా చేస్తారు, పూజలు చేస్తూ ఉంటారు. త్రిపుర భైరవి, కాలభైరవుడు, కాశీ కాలభైరవుడు ఉంటారు కదా ఆయన అన్నమాట. అవతారాలులోంచి మన కాలభైరవుడు వస్తాడు. కాలభైరవుల్లోంచి మళ్ళీ 8 భైరవులు వస్తారు. వాళ్ళని అష్టభైరవులు అంటారు. వాళ్ళు అష్టభైరవుల విగ్రహాలు అండి. సంహార భైరవ, మహాలక్ష్మి వాళ్ళ భార్యలతో సహా అన్నమాట. అష్టమాతృకలు, అష్టభైరవులు. ఈమె రీసెంట్ గా శివరాత్రికి ప్రతిష్ఠించారు. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ కనిపించవు. అన్ని కాశీలో ఉంటాయి కానీ చిన్న చిన్నవి చూస్తాము. చాలా ఇంత జస్ట్ ఒక 2 feet 3 feet. సుమారుగా ఎన్ని అడుగుల 7 feet అన్ని కూడా 7 feet మార్బుల్వి. మీరు చెప్పినట్టుగా ఏ విగ్రహం చూసినా కూడా సజీవంగా అలా నవ్వుతున్నారా ఎలా అన్నట్టుగా అది తెలిసిపోతుంది న్యాచురల్ గా. కపాల భైరవుడు అంట, ఐంద్రి అంటే ఇంద్రుడి యొక్క శక్తి అన్నమాట. అష్టమాతృకలు ఏంటంటే ఇంద్రుడి యొక్క శక్తిని మనం ఐంద్రి అని పిలుచుకుంటాం. అట్లాగే ఇక్కడ ఈమె వారాహి అమ్మవారు చూడండి. వారాహి ఉన్మత్త భైరవుడు. శ్రీ వారాహి మాతృకాయై నమః. విష్ణు యొక్క శక్తి వైష్ణవి. క్రోధభైరవుడు చూడండి, ఆయన విష్ణువు లాగే మనకి ఈగిల్ వాహనంగా ఉంటుంది, గరుడు వాహనం. ఆయన చండ భైరవుడు. కౌమారి అంటే కుమారస్వామి శక్తి, నెమలి వాహనం. ఇంక చూస్తే ఎన్ని తరాల వాళ్ళని వస్తే ఓహో వాళ్ళు ఇలా ఉంటారా, వాళ్ళు అన్ని డీటెయిల్ గా వీళ్ళకి ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళకి ఇన్ని ఫేస్లు ఉన్నాయి, వీళ్ళ కలర్ ఏంటి. ఇప్పుడు వీళ్ళ కలర్ కూడా చూస్తే కొన్ని గ్రీన్ ఉన్నాయి, బ్లూ ఉన్నాయి, అంటే వాళ్ళు బేసిక్ గా అదే కలర్ లో ఉంటారని చెప్పడం కోసం. అంటే గురువు గారు మొత్తము ఆ శాస్త్రాలన్నీ చదివి దాంట్లో ఎలా ఉన్నాయని చూసి దాని తగ్గట్టుగా అట్లాగే చేయించారు అన్నమాట. ఎవరైనా ఏం తెలియని వాళ్ళు కూడా వచ్చి చూసుకొని ఓహో వీళ్ళు మహేశ్వరి మాతృక అంటే ఇలా ఉంటుంది, శాస్త్రం ఎలా ఉందో అలాగే చెప్పారు అనమాట. ఖచ్చితంగా ఈయన ఆల్మోస్ట్ బ్రాహ్మీ మాతృక అంటే బ్రహ్మదేవుడి శక్తి. ఇంకా వాహనాలు చూస్తే తెలిసిపోద్ది, హంస, సరస్వతి లా అండి. ఇక్కడ అమ్మ మళ్ళీ బ్రహ్మదేవుడు, సరస్వతి. విష్ణు, శ్రీలక్ష్మి. ఎంత అద్భుతంగా ఉన్నారు కదా. ఒక్కరి అది కదా. నటరాజస్వామి అండి, సతీమణి శివగామి దేవి. మీరు ఎప్పుడైనా విన్నారండి? వినలేదు, చూస్తే మీరు ఎక్కడ వినని చూడని. అవును, అంటే మామూలుగా మాట్లాడొచ్చో లేదో, అంటే దేవతల దగ్గర ఉండాలి సినిమా మాటలు, కానీ మనం బాహుబలి సినిమాలో మాత్రమే శివగామి అని పేరు విన్నాం, కానీ నటరాజస్వామి వారి సతీమణి శివగామి. ఈయన స్వర్ణాకర్షణ భైరవుడు అంటారండి. స్వర్ణాకర్షణ భైరవుడు అంటే ఎవరో కాదు, శివుడు అవతారమే. ఆయన నుంచి డబ్బులు లక్ష్మీదేవి ఇంకా కుబేరుడు, ఒక సైడ్ చూడండి, ఒక సైడ్ లక్ష్మీదేవి, ఒక సైడ్ కుబేరు ఉంటారు. వాళ్ళ నుంచి మనకి ఇస్తారు అనమాట. మనం అందరం లక్ష్మీదేవిని కుబేరుని పూజ చేస్తుంటాం, కుబేర మంత్రాలు అంటాం, లక్ష్మీదేవి మంత్రాలు అంటాం. ఇక్కడి నుంచి చేస్తాను, కానీ డైరెక్ట్ గా ఆయనే చేస్తే మనకి డైరెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట. అంటే మనం ఆయన్ని పట్టుకోవాలన్నమాట. ఆయన్ని పట్టుకుంటే డైరెక్ట్ మెయిన్ ఇదంతా ఆయన దగ్గర ఉంది కదా. ఎందుకు ఇండైరెక్ట్ గా ఇలా వెళ్ళే బదులు డైరెక్ట్ గా వెళ్ళాము, ఆయన ఇంప్రెస్ చేయాలి అయితే మనం. అంతే, ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి. కాశీ విశాలాక్షి అమ్మవారు. ఇక్కడ స్వాహాదేవి అండి. మనకు మామూలుగా మనం హవనం చేసేటప్పుడు స్వాహ అంటుంటాము. ఆ అమ్మవారు అనమాట. మనకి ఎవరు తెలియదు కదా స్వాహ అంటే ఇలా ఉంటుంది. వెనకాల మీరు చూడండి అగ్ని అలా వచ్చి ఉంది. ఇక్కడ స్వదాదేవి అంటే పితృదేవతలకి సతీమణి అన్నమాట. ఈవిడ
పితృదేవులకు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ స్వధాదేవిని పూజిస్తే మనం దేవతా పూజలకు స్వాహాదేవి ఎలాగో పితృదేవత పూజలకి సంబంధించి శ్రీ స్వధాదేవి. ఇది కూడా మనకు ప్రపంచంలో ఎక్కడ దొరకదండి ఈ స్వధాదేవి విగ్రహం అనేది. ఫొటోస్ కూడా నెట్లో సెర్చ్ చేస్తే చాలా తక్కువ, అసలు 1 or 2 వస్తాయి అంతే. గణపయ్య ఎంత ముద్దుగున్నాడో చూడండి. బుజ్జి గణపయ్య. శ్రీ మహాగణపతి గణపతి గాయత్రీదేవి సదాశివుని భార్య గాయత్రీదేవి. అందుకే ఇద్దరికి 5 తలలు పక్క పక్కన, అలాగే భార్య భర్తలు ఇద్దరు పక్క పక్కన పెట్టడం ఇక్కడ స్పెషాలిటీ. అది అంటే సతీ సమేతంగా ఎప్పుడైనా మనం ఏ పూజ చేసినా ఒక్క లక్ష్మీ పూజ అన్నప్పుడు వరలక్ష్మి అంటే లక్ష్మీదేవికి ఒక్కదానికే కాదు సతీ సమేతంగా అంటారు కదా, అలా ఇద్దరిని ఒకేసారి దర్శనం చేసుకోవడం కోసం ఇలా పెట్టారనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. మళ్ళీ మనం నవదుర్గల దగ్గరికి వచ్చేసాము. కాత్యాయని అమ్మవారు, కాలరాత్రి. మహాగౌరి. అలాగే చివరికి సిద్ధిదాత్రి. బేసిక్ అంటే శైలపుత్రి అంటే చిన్న స్టేజ్ నుంచి అమ్మవారు చిన్న ఏజ్ నుంచి ఫైనల్ గా ఇది సిద్ధిదాత్రి అంటే శివుల్లో కలిసిపోయే స్టేజ్ అన్నమాట. ఇది అర్ధనారీశ్వర తత్వానికి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళని పూజ చేయడం వల్ల ఈమె భైరవి దేవి. ఈమె చూడండి ఇంకా అసలు ఎంత అందంగా ఉంటారంటే, కాలభైరవుడు భైరవి దేవి ఇద్దరు భర్తలు అనమాట. కాశీ కాలభైరవుడు. మామూలుగా కాలభైరవ విగ్రహాలు అనేసరికి మనం అష్టభైరవుల్ని చూసినా కూడా ఎక్కడ చూసినా నల్ల విగ్రహాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు, బ్లూగా. బంగారు శివలింగం, సువర్ణలింగం, 3 అడుగుల, ప్రపంచంలో ఎక్కడా లేని శివలింగం నా కళ్ళ ముందరుంది. చూడండి, మీరందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడున్న ఒక గొప్ప అవకాశం ఏంటి అంటే, మామూలుగా మనం శివాలయంలోకి వెళ్ళినా కూడా గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం అందరికీ ఉండదు. అయితే మనకు ఇక్కడ సువర్ణలింగం ఒక ప్రత్యేకత అయితే, మన చేతులతో మనమే ఇక్కడ అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. రాజేశ్వర్ రెడ్డి, విజిత, అస్మిత, అక్షిత, नमसिंहाय च वसुपतये नमोत्थाय च दीर्घाय च नमः बुद्धेभ्याय च दुर्गेभ्याय च नमः मुखेभ्याय नमः मुखेभ्याय केशेभ्याय नमस्काराय नमः सिंहवे नमः नमः सिंहाय च मयस्थिहाय च नमः शिवाय च सुभद्राय च नमः शिवाय सुभद्राभ्यां तस्मै ओम सुबन्हाय नमः ओम सुबन्हाय नमः नमः सुबन्नशवन्ते सह इदं गुणाभारं नेत्रं श्रियायं जन्म आपसंहारं एकभे सुभां
అయితే ఇప్పుడే నేనైతే స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. నిజంగా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. నిజంగా నా అదృష్టంలా అనిపిస్తోంది స్వామివారికి ఇక్కడ నేను అభిషేకం చేసుకోవడం అనేది. చాలా ప్రశాంతంగా నా చేతులతో నేను స్వామివారికి మంత్రాలతో వారి మంత్రాలు చదువుతుంటే నేను అభిషేకం చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. మామూలుగా శివుడు అంటే ఇష్టపడని భక్తులు ఎవరైనా ఉంటారా అండి? శివుడు అంటే అమితమైన ప్రేమ, అమితమైన భక్తి ఉండేవాళ్ళే ఉంటూ ఉంటారు. అయితే ఎవరికి వారు వెళ్ళి స్వంతంగా వాళ్ళ చేతులతో వాళ్ళకు అంటే ఆ భక్తిని చూపించుకోవాల్సిన ఎంతసేపు అంటే అంతసేపు కూర్చొని చేసుకునే అవకాశం అనేది చాలా ఆలయాల్లో మనకైతే దొరకదనే చెప్పాలి. అయితే మనకి ఇక్కడ ఉన్న సువర్ణలింగం ఏదైతే ఉందో స్వామివారికి మన చేతులతో మనం అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా స్వామివారు అంటే మామూలుగా బంగారం తాపడం అయ్యుంటుందేమో అని అనుకుంటాం కదా సువర్ణలింగం అనగానే. కాదండి, అచ్చంగా బంగారంతో చేసిన శివలింగము. స్వామివారు చూసుకుంటే 3 అడుగుల ఎత్తుతో ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా లేని ఒక 3 అడుగుల సువర్ణలింగం అనేది ఇప్పుడు నా కళ్ళ ముందట ఉంది. నేనైతే స్వామివారిని చాలా చక్కగా దర్శించుకున్నాను. మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికలే కావచ్చు, సంకల్పమే కావచ్చు చెప్పుకొని మీరందరూ కూడా స్వామివారిని శ్రద్ధగా ఆరాధించండి. అయితే నేనున్నాను ప్రస్తుతం అమ్మవారి ఆలయంలో. చూస్తున్నారు కదా అమ్మవారు అయితే 9 అడుగుల ఎత్తులో మార్బుల్తో తయారు చేయబడిన అమ్మవారి విగ్రహం, ఆది పరాశక్తి అమ్మవారు. అయితే మీకు అమ్మవారి గురించి పక్కన ఉన్న దేవతల గురించి చెప్పే ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా మనకు శివుడి ఆలయంలో శివుడి ముందర నంది కనిపిస్తూ ఉంటుంది. అయితే అమ్మవారి ముందర నంది ఉండటం అనేది మనం ఎక్కడ కూడా చూసి ఉండము. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారి ఎదుట నంది అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే అమ్మవారిని సింహవాహనం అని చెప్పి అంటుంటారు, అమ్మవారి వాహనము. కానీ మనకు కొన్ని వాటిల్లో చూసినప్పుడు వృషభ వాహనం అని కూడా చెప్పంటుంటారు. అందుకని అది నిదర్శనంగా తీసుకొని ఇక్కడ అమ్మవారికి ఎదుట నంది విగ్రహం అనేది ప్రతిష్ఠించడం అనేది జరిగింది. అయితే అమ్మవారి విగ్రహంకి పక్కన చూసుకుంటే మనకు ఒకవైపున మహాశివుడు, తర్వాత ఒకవైపున మనకు సాయిబాబా, వెనక కనుక చూసుకుంటే ఒకవైపున పంచలోహ శివలింగము, మరొక వైపున స్ఫటికలింగము కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలి అనిపిస్తుంది. చాలా అంటే కన్నుల పండుగగా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోవడము. మీరందరూ కూడా నాతో పాటు అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేనున్న శివలింగంకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది పంచలోహ శివలింగము. మామూలుగా మనందరం కూడా ఒక పెద్ద సమస్యతో రెగ్యులర్గా బాధపడుతూ ఉంటాం. అదేంటంటే దృష్టి దోషాలు, నరదృష్టి, ఇలాంటి వాటితో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటాం. అలా దృష్టి దోషాలు ఉన్న వాళ్ళే కానివ్వండి, మామూలుగా ప్రయోగాలు అని చెప్పి ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాం మనము. అంటే నమ్మేవాళ్ళు నమ్ముతూ ఉంటారు, చాతబడులు, ప్రయోగాలు ఇలాంటివి. అటువంటివి నమ్మేవారి కోసం చెప్తున్నాను. అలాంటి ఇబ్బందులు కనుక ఎవరికైనా ఉంటే ఈ
పంచలోహ శివలింగానికి అభిషేకం చేసుకొని వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళటంతో పాటే మనకున్న దోషాలన్నింటినీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళినట్టే అని మనం గట్టిగా నమ్మొచ్చు. ఇంకా మీలో అలా ఎవరైనా దృష్టి దోషాలతో ప్రయోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కనుక ఉంటే ఇంకా ఆలస్యం చేయకుండా స్వామివారి దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకొని మీకున్న దోషాలన్నింటినీ కూడా తొలగించుకోండి. మహాకాల భైరవుడు అండి. ఈ రమణేశ్వర మహాక్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఈయన పక్కనే భస్మరుద్రుడు అని ఉంటాడు, పక్కన అమ్మవారు ఉంటుంది. ఈ పక్కన ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఏకాదశి లోహ శివలింగం అంటారు. అంటే 11 మెటల్స్ తోటి చేసిన శివలింగం అన్నమాట. ఇప్పుడు ఒకటేసారి మనం ఈ రమణేశ్వరులు చెప్పాను కదా 2000 శివలింగాలు ఉన్నాయని, అవన్నిటికి మనం అభిషేకం చేయలేము. ఇది ఒక్క శివలింగానికి అభిషేకం చేస్తే ఆ 2000 శివలింగాలకి చేసిన అభిషేకం ఫలితం వస్తుంది అనమాట. అట్లాగే ఇక్కడ 8 అష్టలోహ శివలింగాలు అంటారు. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క లోహంతో తయారు చేశారు. రాగి అంటే ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు రాగి శివలింగంతో ఉంది, ఆయురారోగ్యాలు వస్తాయి. అలా ఇత్తడి, అలా ప్రతిదీ ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ అక్కడ రాయడం జరిగింది. మనకి ఏం ఫలితం వస్తుంది, ఆయురారోగ్య ప్రాప్తి. ఇత్తడి శివలింగం అంటే మోక్ష ప్రాప్తి. అట్లా ప్రతి ఒక్కటి దేనికది రాశారు అక్కడ మళ్ళీ. ఓకే. ఈయన భస్మ శివలింగేశ్వరుడు అంటారు. భస్మాన్ని అభిషేకం చేస్తారు. అండ్ ఇది ఒక స్పెషల్ శివలింగం అండి. ధన శివలింగేశ్వరుడు అంటారు. ఈయన కాయిన్స్ తో గానీ నోట్స్ తో గానీ అభిషేకం చేస్తారండి. అంటే 100 కాయిన్స్ తోటో ఏమో చేసి 8 రిటర్న్ తీసుకెళ్లారని చెప్పారు. ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి మీరు దాంట్లోంచి 8% తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాను. ఇంట్లో పెట్టుకుని పూజ గదిలో ఉంటే మనకి బాగా డబ్బులు వస్తాయని అందరు నమ్ముతున్నారు. ఓకే. ఇటు సైడ్ ఇంకా ఇవన్నీ ఋషిలింగాలండి. ఋషిలింగాలు అంటారు. అది ఇందాక గురువు గారు చెప్పారు కదా, వేదంలో ఉన్న ఋషుల పైన ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క శివలింగం. చూడండి, సంవరణ మహర్షి, తపతి యోగిని అని అందరి 19 మొత్తం ఇవి 19 ఒక్కొక్క టెంపుల్ లో అలా రకరకాల అన్ని కొన్ని చేశారు. ఆ నేమ్స్ మీకు అక్కడ రాసి ఉంటాయి అన్నమాట. ఎన్ని శివలింగాలు ఉన్నాయి, ఆ సన్నిధానం పేరేంటి అన్ని ఉంటాయండి. భరద్వాజ మహర్షి దర్బార్ ఇది. ఋషిలింగాలు అంటే 27 లింగాలు ఉన్నాయి అనుకుంటా మొత్తం. ఈ 27 లింగాలతో పాటు ప్రతి దాంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే రుద్రుడు ఉంటారు. రుద్రుడు అంటే శివుడి విగ్రహము, అమ్మవారు ఉండి మళ్ళీ గురువులు ఉంటారండి. మనకి ఇంతకుముందు బ్రహ్మం గారు ఉన్నారు. అలా ప్రతి దాంట్లో కూడా మనకి గురువులు ఉంటారు అనమాట. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే గురువులు ఉన్నారో ఆ గురువుల విగ్రహాలన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. విశ్వామిత్ర మహర్షి దర్బారు, రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి, సాయిబాబా, దత్తాత్రేయులు, గురువులంతా వీళ్ళందరూ గురువులు ఉంటారండి ఇక్కడ. ప్లస్ ఇక్కడ అన్ని ఇన్ని శివలింగాలు. ప్రతి దాంట్లో అంటే మెయిన్ శివలింగం, పెద్ద శివలింగం ఉంది చూడండి, ఆ శివలింగం పైన ఆ సన్నిధానం పేరు అన్నమాట. అలా భరద్వాజ ఋషి అని ఇందా చూసారు కదా, ఆ భరద్వాజ మహర్షి పైన పెద్ద శివలింగం ఒకటి ఉంటుంది. ఇది విశ్వామిత్ర ఇప్పుడు మనం చూసింది. ఇది జమదగ్ని ఋషి. ఓకే. ఇక నాగేశ్వరి, నిత్యానంద స్వామి అని ఈయన గణేష్పురి అన్నమాట. ఈయన చాలా చాలా ఫేమస్ అండి. అట్లాగే వెంకయ్య స్వామి, గొలగమూడి వెంకయ్య స్వామి అని ఈయన మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటారు అనమాట. ఒకప్పుడు అంటే జస్ట్ రీసెంట్ గా. ఇది భృగు మహర్షి దర్బార్. భృగు మహర్షి దర్బార్లో వీళ్ళు మహారాష్ట్రలో ఫేమస్ గురువులు. గజానన్ మహారాజ్, అక్కల్కోట స్వామి మీకు తెలిసే ఉంటారు. వీళ్ళిద్దరు మహారాష్ట్రలో ఫేమస్ అన్నమాట. అంటే సాయిబాబా ఉన్న ఏజ్ లోనే ఉన్నారనమాట వీళ్ళు కూడా. ఇక్కడ అర్ధనారీశ్వరుడు. కన్వ మహర్షి, శ్రీ కన్వ మహర్షి. ఇక్కడ బుద్ధుడు, నాగేశ్వరి, సాయిబాబా, ప్లస్ ఈయన త్రైలింగ స్వామి అని. ఈయన కూడా కాశీలో ఉన్నాడు. అదే 300 సంవత్సరాలు బతికారు ఆయన గురించి. ఈయన మాణిక్ ప్రభు అని కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. ఇది అత్రి మహర్షి దర్బార్. బాబా ప్రతి దాంట్లో మళ్ళీ శివుడు కంపల్సరీ. ఈయన సిద్ధారూఢ స్వామి అని, ఈయన కూడా కర్ణాటక. ఈయన కూడా చాలా గొప్ప మహా సిద్ధుడు అనమాట.
ఇక్కడ ఇది స్వయంభూమను సన్నిధానం. దీంట్లో చీరాల స్వామి, అట్లాగే యోగి వేమన, యోగి వేమన కాళీ అమ్మవారు, ఈమె చాలా చాలా పవర్ఫుల్ అండి. అట్లాగే బాబా. ఓకే. సతీదేవి సన్నిధానం అని, ఆ సతీదేవికి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళందరి పేర్ల పైన శివలింగాలు అన్నమాట. అదే స్పెషాలిటీ. సతీదేవి, శివుడు, దక్షుడు అంటే మీకు తెలిసే ఉంటుంది సతీదేవి వల్ల. ఇటు సైడ్ మనం రమణేశ్వరంలో 2000 శివలింగాలు ఉన్నాయని చెప్పాను కదండి. దీంట్లో 1000 శివలింగాలు ఏంటంటే శివ సహస్రనామాల్లో ఒక్కొక్క నామంపై ఒక్కొక్క శివలింగం ప్రతిష్ఠించారండి. అవే ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగాలు. ఓకే ఓకే. పక్కనే మళ్ళీ శ్రీచక్రాలు కూడా పెట్టారు అనమాట. 1000 శివలింగాలు దీంట్లోనే ఉన్నాయండి. మొత్తం అన్ని కలిపి ఇప్పుడు అన్ని మనం టెంపుల్ అంతా చూస్తున్నాం కదా, దాంట్లో అన్ని కలిపి ఒక్కొక్క సన్నిధానంలో చూడండి మనకి క్లియర్ గా రాసి ఉంటుంది. ఇక్కడ ఈ సన్నిధానంలో నాగేంద్రేశ్వర సన్నిధానం 108 శివలింగాలు, 69 శ్రీచక్రాలు. ఓకే ఓకే. అట్లాగే ఇక్కడ చూడండి ప్రతి చోట కూడా మాకు బాబా స్పెషల్ గా పోజులలో ఉంటారు అనమాట. మీకు ఇలాంటి పోజులలో ఉన్న బాబా విగ్రహాలు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు అన్నమాట. ఇక్కడ చూడండి ఇలా కాలు చాపుకొని కూర్చున్న బాబా. మామూలుగా మనం అంటే కాలు పైన కాలు వేసుకుని ఉన్న బాబాని మాత్రం ఎక్కువగా చూస్తాం కానీ ఇక్కడ స్పెషల్ గా ఇక్కడ స్ఫటికలింగం ఉంటుంది. స్ఫటికలింగం ఇది. ఓకే. స్ఫటికలింగ సన్నిధానం అంటారు. ఇక్కడ 77 శివలింగాలు ఉన్నాయి, 52 శ్రీచక్రాలు ఉన్నాయి. ఇక్కడ కుమారస్వామి, జంట నాగులు, ఇవన్నీ కూడా ఎవరికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సంతాన సమస్యలు అలాంటివి ఏమన్నా ఉన్నాయి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అలాంటికి ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకుంటారండి పూజలు. కనకదుర్గ సన్నిధానమా ఇది? అవును. అలాగే ఇది రుద్రభగవాన్ సన్నిధానం. 93 శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ, 66 శ్రీచక్రాలు. ఓకే. సాంబ శివ సన్నిధానం. ఇక్కడ కూడా 93 శివలింగాలు, 67 శ్రీచక్రాలు. ఇది రాధాకృష్ణమయ సన్నిధానం అంటారండి. అంటే బాబా ఒక మేటి శిష్యుల్లో ఒక ఫస్ట్ టాప్ ప్లేస్ లో ఉంటుంది శిష్యుల్లోనా? శిష్యుల్లో ఆవిడ పేరు పైన ఒక శివలింగం పెట్టారు అనమాట. పెద్ద 9 అడుగుల శివలింగాన్ని పెట్టారు. పక్కన బాబా, రాధాకృష్ణులు, పాండురంగుడు ఉంటారు. ఇక్కడ రామకృష్ణ పరమహంస గారి శిష్య బృందం, ఆయన గురువు, వాళ్ళ శారదామాత గారు కూడా మీరు తెలిసే ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ కొలువై ఉంటారు అనమాట. వాళ్ళతో పాటు శ్రీదేవి ఖడ్గమాల అని మీకు తెలిసే ఉంటుంది కదా, ఆ స్తోత్రంలో ఉన్న వాళ్ళందరిలో ఉన్న గురువుల నామాలపైన శివలింగాలు అనమాట. ఈయన తోతాపూరి అని మన రామకృష్ణ పరమహంస గారి గురువు గారు, ఈయన రామకృష్ణ, శారదామాత, అందరు వాళ్ళకు పరివారం వరకు ఇక్కడ పెట్టారు అన్నమాట. ఇక్కడ గురువులు ఉన్నారండి, సూఫీ యోగులు వీళ్ళందరూ. తాజుద్దీన్ బాబా, బాబాజాన్ అని, మెహర్ బాబా వాళ్ళ గురువు గారు అనమాట. మెహర్ బాబా, ఈయన సైలాని బాబా అని బాబాతో పాటు ఉండేవాళ్ళు. బన్నేమియా, కబీర్ దాస్ బాబా, అలాగే స్వామి రామతీర్థ, వీళ్ళందరూ గురువులే మనకి. అలాగే ముందరికి వెళ్తే గురునానక్, మహావీర్ జైన్, వీళ్ళందరూ కూడా గురువులు. ఇందాక మనం కొన్ని చోట్ల చూసాం కదా గురువుల్ని, అలాగే ఇక్కడ కూడా కొంతమంది గురువుల్ని ఇక్కడ పెట్టారు. ఈమె శాంకరీ దేవి అని శ్రీలంకలో ఉంటుంది, శాంకరీ దేవి. అలాగే ఇక్కడ కూడా బుద్ధుడు. ఇక్కడ మనకి ఎదురుగ్గా చూస్తే ఇవి ఇట్స్ రైట్ సైడ్ తిప్పొద్దు, జ్యోతిర్లింగాల సైడ్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే
వాటిపైన వాటర్ పడుతూ ఉంటుంది. మన వాటర్ ఫాల్స్ లో ఎలాగైతే ఇక్కడ మార్నింగ్ టైంలో ఓపెన్ చేస్తారు అనమాట, వాటర్ పడుతూ ఉంటుంది. అది అన్ని అంటే డైరెక్ట్ అభిషేకం జరుగుతున్నట్టు. ఇది ఇక్కడ ఈ ఏరియా మొత్తం వాటర్ పడుతూ ఉంటుంది. ఆ పైన అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, బాబా, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఇంకా అన్ని సకల దేవతలు సకల దేవుళ్ళు ఉంటారు అన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ ఇటుపోండి, ఇక్కడ చూస్తే మీకు జ్యోతిర్లింగాలు లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్ 12 జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయో అక్కడ ఎలా ఉంటాయో సేమ్ అదే షేప్ లో అలాంటిది మన కాశీలో శివలింగం కిందికి ఉంటుంది. సో ఇక్కడ కూడా మన కిందికే ఉంటుంది. వెళ్ళి చూద్దామంటే చూద్దాం. దేనికి ఎందుకు ఇలా అయిందని ఏమైనా ఫీల్ అవుతున్నాడో ఏమో, అదేలే. అయితే ఇప్పుడు మేమున్నది ఆనంద తీర్థం అని చెప్పి అంటుంటారు. ఇక్కడ మొత్తం చూస్తుంటే కనుక శివలింగాలు మొత్తం కూడా వాటర్లోనే కనిపిస్తున్నాయి. అసలు దీని స్పెషాలిటీ ఏంటో మంజుల గారిని అడిగి తెలుసుకుందాం. మంజుల గారు చెప్పండి, మొత్తం శివలింగాలు అన్నీ కూడా ఎటు చూసినా నీళ్ళల్లోనే కనిపిస్తున్నాయి. ఎందుకని ఇలా ప్రత్యేకంగా వాటర్లో ఎందుకు శివలింగాలు డిజైన్ చేయడం జరిగింది? ఇక్కడ మొత్తము 232 శివలింగాలు ఉన్నాయండి. వీటిని ఆనంద తీర్థం అంటారు, కానీ ఎక్కువ ఫేమస్ ఏంటంటే అందరు జలలింగాలు అని చాలా ఫేమస్ అయిపోయారు. ఎందుకు అంటే వాటర్ లో ఉంటాయి. కానీ ఎందుకు వాటర్ లో పెడుతున్నారంటే శివుడు అభిషేక ప్రియుడు, మనకు అందరికి తెలిసిన విషయమే. ఆయనకి ఎంతసేపు అభిషేకం చేసినా ఎంత చేయించుకునే ఉంటాడు. సో అందుకని చెప్పి గురువు గారు ఎలా చేశారంటే ఆయన 24 గంటలు శివుడిని వాటర్ లోనే ఉంచేద్దాం, ఆయనకి ఎప్పుడు సంతోషం అభిషేకం లాగా. సో ఎప్పుడైతే శివుడు ఆనందపడతాడో మనం అందరం హ్యాపీ, మనల్ని చల్లగా చూస్తాడు, మనం అందరం సంతోషంగా ఉంటాం. అదొక్కటి రీజన్ అండి. దీంట్లో 232 శివలింగాలు లోపల ఉంటాయి. ఇట్లా 2 వరుసల్లో ఉంటాయి. దీని డెప్త్ ఇలా 2 feet నుంచి 7 feet దాకా ఉంటుందండి. ఆ చివరికి వెళ్ళేసరికి 7 feet వరకు, అక్కడ వెళ్ళేసరికి హైట్ ఎక్కువ, అక్కడ 7 feet శివలింగాల వరకు ఉంటాయి, 7-8 feet వరకు ఉంటాయి అనమాట. ఈ చుట్టూ మనకి నక్షత్ర లింగాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఏది మొత్తం వాటర్ పైన, చుట్టూ వాటర్ పైన ఉన్నవి. ఇక్కడ మాత్రం అన్ని మనం ఇందాక అనుకున్నాం కదా సహస్ర లింగాల్లో కొన్ని శివలింగాలు ఇక్కడ ఉన్నాయి. 232 శివలింగాలు ఇక్కడ ఉన్నాయి. మధ్యలో ఉంది అంటే ఆకాశలింగం, మన పంచభూత లింగాలు అంటాం కదా, మధ్యలో ఆకాశలింగం, చుట్టూ 4 పంచభూతాల్లో 4 శివలింగాలు ఉంటాయి. సో చూసారు కదండి, మనకు మధ్యలో ఆకాశలింగము, మనం ఏదైతే సహస్రలింగాలు అనుకున్నామో మనం కొన్ని ప్రాంతాల్లో ఆలయ ప్రాంగణంలో సహస్రలింగాల్లో కొన్ని చూడడం జరిగింది, మిగతావి ఇక్కడ నీళ్ళల్లో ఉండటం అనేది జరిగింది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయన ఎప్పుడు నీళ్ళలో ఉండేలాగా చేస్తే ఆయన ఎక్కువ సంతృప్తి చెందుతాడు, ఆనందపడతాడు అని చెప్పి ఆయన అయితే ఇలా నీళ్ళల్లో ఉంచడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఈ నీళ్ళలో బయట కనుక చూస్తే ప్రాంగణం చుట్టూ అంతా కూడా ఉన్న శివలింగాలకి ఉన్న ప్రత్యేకత మంజుల గారు చెప్పినట్టుగా అవి నక్షత్ర శివలింగాలు అనమాట. మామూలుగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నక్షత్రం అనేది ఉంటుంది, నక్షత్ర దోషాలు అని చెప్పి అంటుంటారు. అటువంటి దోషాలు ఎవరైనా ఉన్న వాళ్ళు కనుక ఉంటే ఈ నక్షత్ర శివలింగాలకు అభిషేకం చేసుకుంటే ఆ దోషాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ విశిష్టత. అయితే మనం ఇందాక అక్కడ నక్షత్రవి శివలింగాలు చూసాము, రాశికి సంబంధించిన శివలింగాలు కూడా ఉన్నట్టున్నాయండి. అవునండి, అన్ని రాసుల శివలింగాలు ఉంటాయి, అలాగే అన్ని గ్రహాలకు సంబంధించిన శివలింగాలు ఉన్నాయి, నక్షత్రాలకు శివలింగాలు కూడా ఉన్నాయి అనమాట. ఏ గ్రహానికి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైనా గ్రహ దోషాలు ఉంటే అవన్నిటికి కూడా మనం ఇక్కడ వచ్చి పూజలు చేసుకోవచ్చు. మీరు ఇందాక చెప్పినట్టు ఆకాశలింగం ఎలానో మధ్యలో చుట్టూ 4 అన్నట్టుగా ఇది అగ్నిలింగేశ్వరుడు. ఓకే, అట్లా 3 టెంపుల్స్ ఉంటాయి చుట్టూ. 3 టెంపుల్స్ లో 3 శివ, దక్షిణామూర్తి, అమ్మవారు, సదాశివుడు ఇలా అందరూ ఉంటారు. బాబా స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న బాబా. సో చూసారు కదండి, అయితే వాటర్లో శివలింగాలు, మనకి ఎక్కడ చూసినా శివలింగాలు, శ్రీచక్రాలతో కూడి ఉన్న ఒక ఆలయం. ఈ ఆలయం ఎంతో గొప్పనైన మహిమలు కలిగిన ఆలయం. మనం చూసుకుంటే ఇందాక మనం ఆల్రెడీ దర్శించుకోవడం జరిగింది అమ్మవారికి సంబంధించిన ఆలయము, మామూలుగా అంటే సువర్ణ శివలింగము, ఇలా ఎన్నెన్నో ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని గొప్ప గొప్ప వింతైన విగ్రహ రూపంలో దేవతామూర్తులు, ఇలాంటి కట్టడాలన్నీ కూడా మనకి ఈ ఆలయంలో నిర్మించడం అనేది జరిగింది.
మామూలుగా చాలా మంది ప్రస్తుత రోజుల్లో పడే ప్రతి ఒక్క సమస్యకు కూడా గ్రహాల వల్ల, నక్షత్రాల వల్ల, వాటి మార్పుల వల్ల ఏదో ఒక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అటువంటి వారికి ప్రత్యేకించి మనం కొన్ని చోట్ల ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాము ఇలా గ్రహానికి సంబంధించిన మొక్కలు అని చెప్పి అలా. కానీ ఇక్కడ ప్రత్యేకించి మనకు గ్రహాలకు సంబంధించి, రాశులకు సంబంధించి, నక్షత్రాలకు సంబంధించిన శివలింగాలు అనేది ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అయితే అటువంటి దోషాలతో ఇబ్బంది పడే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. శివుడు అభిషేక ప్రియుడు. ఎవరికి రాశి దోషం ఉన్నా, నక్షత్ర దోషం ఉన్నా, ఏ దోషం ఉన్నా కూడా శివుడికి అభిషేకం చేస్తూ మనం గనక సంకల్పం చెప్పుకుంటే మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అయితే ఈ ఆలయం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో హైదరాబాద్కి 70-75 కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఉంటుంది. నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో రమణేశ్వరం ఈ ఆలయం పేరే రమణేశ్వరం. ఈ ప్రాంతాన్నంతా కూడా రమణేశ్వరం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా మీరందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అనుకుంటే మీరందరూ కూడా వచ్చి దర్శించుకోవచ్చు. నమస్తే.